మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్ బండారు. సో అందరూ అనుకున్నట్టుగానే ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా అయితే ఫైనల్కి అయితే వచ్చేసింది. ఈ ఫైనల్లో గెలిచి కప్పు కైవసం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి పబ్లిక్ నడి తెలుసుకుందాం. జీతేగా జీతేగా ఇండియా జీతేగా. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఇప్పుడు జరగబోతుంది కదా. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు మనం టాస్ గెలుస్తామా గెలవమా? ఇప్పుడు వరకు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా టాస్ గెలకపోతేనే బాగుంటది అనుకుంటాను. ఎందుకంటే మనకి ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని. సో ఎక్కడ కూడా టాస్ ఎక్కడైతే ఓడిపోయారో ఖచ్చితంగా ఆ మ్యాచ్ గెలుస్తూ వస్తున్నాము. సో మన ఫైనల్లో కూడా న్యూజిలాండ్ కి మనకి కాబట్టి చాలా టఫ్ గా ఉంటది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో టాస్ అంటే మన సెంటిమెంట్ పరంగా ఓడిపోయేది కొంచెం మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ ఇప్పుడు రోహిత్ శర్మ ఇప్పుడు టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారా, బ్యాటింగ్ తీసుకుంటారా? ఆబ్వియస్లీ అది ఎక్కువగా మన గతం మ్యాచ్లు చూసుకుంటే స్పిన్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది ఆ పిచ్. సో దాన్ని బట్టి మన దాంట్లో ఎక్కువ స్పిన్నర్స్ బాగున్నారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాస్ ఒకవేళ ఓడిపోయి న్యూజిలాండ్ మేబీ బ్యాటింగ్ కి వెళ్తే మనకి ఖచ్చితంగా మనకి బౌలింగ్ అనేది చాలా పాజిటివ్ గా ఉంటది. సో గత మ్యాచ్ ఏదైతే మనం న్యూజిలాండ్ తో ఆడామో యాజ్ టీస్ టీమ్ ను మనం ఎటువంటి మార్పులు అవి చేయకుండా అదే టీం ని కంటిన్యూ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఎవరికి గట్టి పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? రెండు టీంలు చాలా గట్టిగానే ఉన్నాయి బ్రదర్. ఏం చూసుకున్నా ఇప్పుడు మన టీంలో అయితే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే న్యూజిలాండ్ లో చూస్తే రచన్ రవీందర్ అండ్ విలియమ్సన్ చాలా బాగా ఆడుతున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఫిలిప్స్ కూడా చాలా ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే వరుణ్ చక్రవర్తి చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే మన మొహమ్మద్ షమి కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. సో ఇప్పుడు అందరికి పెద్ద టాస్క్ ఏంటంటే టాస్ ఎవరు గెలుస్తారు అని చెప్పేసి మనం ఎంతవరకు వరుసగా 9 టాసులు ఓడిపోయాం బ్రదర్. ఓడిపోతే కానీ ఇప్పుడు టాసులు ఓడిపోయినా మనం మ్యాచ్లు గెలిచాం. ఎక్కడా పర్వాలేదు కానీ మనకి టాస్తో ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీం మనం మంచి ఫామ్ లో ఉన్నారు ప్రతి వాళ్ళు. అదే కంటిన్యూ చేస్తే మనం మంచి విజయాన్ని అందిస్తాం టీమిండియా. ఇప్పుడు రోహిత్ శర్మ ఈసారి సెంచరీ చేస్తారని అనుకుంటున్నారా? లేదు, తన ఫామ్ లో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ లో అయినా ఫామ్ లోకి వస్తే మ్యాచ్ స్కోర్ వేరేగా ఉంటుంది. 360+ ఉండొచ్చు తన ఫామ్ లోకి వస్తే. కోహ్లీ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా మొన్న 84 ఎంతో కొట్టాడు. మంచిగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. కోహ్లీ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఫైనల్స్ అయితే ఇప్పుడు జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా చూస్తూనే ఉన్నారు. దాని మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మనకి ఉన్న ఒక ఫాల్ట్ ఏంటంటే 25 ఇయర్ నుంచి లాస్ట్ 25 ఇయర్ నుంచి ఎప్పుడు ఫైనల్స్కి వచ్చిన న్యూజిలాండ్ మీద ఓడిపోతూనే ఉన్నాం. ఈసారి మాత్రం మనం ఎలాగైనా మన ఇండియన్స్ కళ నెరవేరుతుంది అనే ఉద్దేశంలో మేము ఉన్నాం. 100% ఇండియా గెలాలని మన ఇండియన్స్ కోరుకునేది ఒకటే, ఇండియా గెలాలని. ఈసారి ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఎలాగైనా మనం న్యూజిలాండ్ మీద ఈ ఫైనల్లో కొడతాం, కప్పు తీసుకొస్తామని అనుకుంటున్నాం. మెయిన్ ఈ టాస్ కూడా ఇంపార్టెంట్. టాస్ అనేది మనకి ఫేవరబుల్గా వస్తే ఇంకా చేజింగ్ అంటే మనకి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వాళ్ళందరూ ఉన్నారు. దాన్ని బట్టి లాస్ట్ 4 మ్యాచెస్ కూడా చేజింగ్ చాలా బాగా ఆడారు. అందువల్ల మనకి టాస్ ఫేవర్ అయితే కొంచెం ఇంకా ఈజీ అవుతుందని అనుకుంటున్నాం. ఈసారి అయితే ఇండియా మరి న్యూజిలాండ్ని ఓడిస్తుందని ఇండియన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఐసీసీ టోర్నమెంట్ దానిలో అయితే న్యూజిలాండ్ పై మన రికార్డ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్గా మనకి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నుంచి కింద దాకా మొత్తం అందరూ మంచి బ్యాట్స్మెన్, బౌలర్లు, ఆల్రౌండర్లు ఉండడం వల్ల మనం ఏంటంటే ఫైనల్స్ వచ్చేసరికి అది డ్రాబ్యాక్ అయిపోతుంది. కరెక్ట్గా మనం ముందు దాకా ఇంతకు ముందు అయితే మనం న్యూజిలాండ్తో ఆడకుండా డైరెక్ట్గా ఫైనల్స్లో ఆడేవారు. మన లీగ్ స్టేజ్లో ఈసారి మనం న్యూజిలాండ్ మీద గెలడం ఆల్రెడీ ఆడారు కాబట్టి వాళ్ళ బౌలింగ్ పిచ్ గట్ట మళ్ళీ ఇంకా దుబాయ్లోనే ఆడుతున్నాం. అలాగా లాస్ట్ 5 మ్యాచెస్ కూడా దుబాయ్లో ఆడుతున్నాం. పిచ్ కూడా బాగా అనుకూలంగా ఉంది మనకి. దానివల్ల ఈసారి కొంచెం ఈజీ అవుతుంది అని అనుకుంటున్నాం. ఆల్రెడీ మనం డిఫీట్ చేసి ఉన్నాం కదా న్యూజిలాండ్ని. అందుకు వాళ్ళ ఫేసర్ని గట్టా మనం ఎలాగా డిఫెండ్ చేసుకున్నారో అన్నీ చూసాం. మ్యాక్స్ ఈసారి 100% ఫైనల్ కప్ మనమే కొడతా అని అనుకుంటున్నాం. ఆ రికార్డ్ అయితే ఇప్పుడు ఏదైతే మనకి సెంటిమెంట్ ఉందో ఐసీసీలో ఓడిపోతుందని దీంతో బ్రేక్ అయిపోద్ది. 100% మనం ఇండియా గెలుస్తుంది. టోర్నమెంట్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద మన రికార్డ్ అయితే అసలు బాగాలేదు. ఈసారి దాన్ని బ్రేక్ చేస్తారంటారా? అవకాశం ఉందన్న. ఎందుకంటే మనకి మన ఛాంపియన్ ట్రోఫీలు కూడా మనకి అంతగా రికార్డ్స్ లేదు మనకి.
ఎప్పుడో మన లాస్ట్ అది ధోని ఉన్నప్పుడు కప్ వచ్చింది. రోహిత్ శర్మ కూడా అంతగా క్యాప్టెన్సీలో స్ట్రైక్ రేట్ లేదు. ఇంకా న్యూజిలాండ్ కూడా కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది, చెప్పుకోలేం. న్యూజిలాండ్కి ఉంది, ఇండియాకి ఉంది అవకాశం. మెయిన్ ఆ పిచ్ బట్టే, ఎందుకంటే దుబాయ్లో కదా ఫైనల్స్. ఎక్కువ స్పిన్కి అవకాశం ఉంది కానీ ఎక్కువ మనకు బౌలింగ్ లేదు, ఇద్దరే బౌలింగ్ ఉన్నారు కాబట్టి మరి చెప్పుకోలేం. వాళ్ళకి స్ట్రైక్ బౌలర్స్ ఉన్నారు, మన వాళ్ళు ఎక్కువ స్పిన్తో ఆధారపడే టీం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్. అందుకనే మనకి కొంచెం అవకాశం తక్కువ ఉండే అవకాశం ఉంది, న్యూజిలాండ్ ఎక్కువ ఉంది. సో ఈసారి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది? చెప్పుకోలేమన్నా ఆ టైం బట్టి. అంటే మన ఇద్దరు ఒకళ్ళు నించున్న మ్యాచ్ మందే. చాలా మంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా అదే రోహిత్ శర్మ 200 కొట్టాలని కోరుకుంటున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. చెప్పుకోలేము, ఎందుకంటే మన చాలా అంటే నార్త్ నుంచి కూడా ప్రెజర్ ఎక్కువ ఉంది. మొన్న రీసెంట్ గా మన కాంగ్రెస్ స్పీకర్ కూడా చెప్పారు కదా, రోహిత్ శర్మ ఆడలేకపోతున్నాడు, టీం మీద భారం పడిపోతున్నాడు అని అంటున్నారు. మరి తప్పకుండా ప్రశ్నలందరికీ రోహిత్ శర్మ ఆన్సర్ ఇవ్వాల్సిందే ఈ మ్యాచ్. ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఫామ్ కోల్పోయాడు, ఇంకా రిటైర్మెంట్ అయిపోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తన ప్లేస్ భర్తీ చేయడానికి చాలా మంది ఉన్నారని మాటలు వస్తుంది. కాబట్టి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోహిత్ ఇద్దరు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది ఫైనల్స్ తప్పకుండా. సో ఖచ్చితంగా ఈసారి ఇండియా న్యూజిలాండ్ మీద ఖచ్చితంగా మనం గెలిచి కప్ తీసుకొస్తామని అంటున్నారా? అనుకుంటున్నాం, చాలా హోప్స్ మీద ఉన్నాం. ఎందుకంటే 2023లోనే వరల్డ్ కప్ పోయింది, చాలా డిసప్పాయింట్మెంట్ మీద ఉన్నాం. 2020 వరల్డ్ కప్ గెలిచినా సరే అంతగా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే అది మినీ T20 కాబట్టి. దీని మీద మినీ వరల్డ్ కప్ కదా ఇది, దీని మీద చాలా ఆశల మీద ఉన్నాం. టాస్ మనం గెలుస్తామంటారా, గెలవా? గెలవా అంటే ఏంటి, గెలవపోతేనే మ్యాచ్ గెలుస్తామని చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎంతవరకు నిజం అది? న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే అది బ్యాటింగ్ ఒక టార్గెట్ సెట్ చేస్తారు, దాని తగ్గట్టు వీళ్ళు ఫీల్డింగ్ చేసుకుంటామని వాళ్ళు అనుకుంటారు. అంతే, మన వాళ్ళు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే ఇంకా గెలిచేసినట్టే. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారంటారా ఈసారి? చెయ్యాలనుకుంటున్నాం. సో రోహిత్ శర్మ నెమ్మదిగా ఒక 15 to 20 అవర్స్ ఉంటే పర్లేదు బ్రో. ఎటో కొట్టేస్తానని చెప్పి ఆడుతాడు, అది చూసుకుంటే పర్లేదు. అంతే అంతే. సో ఫైనల్ గా అయితే ఇండియా గెలవాలి, కప్ తీసుకురా. అంతే అంతేనా? అంతే బ్రో. యాక్చువల్గా న్యూజిలాండ్ ఇండియా అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ భయ్య. న్యూజిలాండ్ 50-50, ఇండియా కూడా చాలా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇండియా గెలవాలని మనం కోరుకుంటున్నాం. దాంట్లో మనం చేసింగ్కి వెళ్దామని చెప్పి మన ఒపీనియన్ అయితే. కానీ ఆబ్వియస్లీ టాస్ అయితే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. దాంట్లో బౌలింగే ఎంచుకుంటాం అని మనం అనుకుంటున్నాం. ఓకే. సో ఈసారి రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ రావాలి బ్రో, రాకపోతే పని అవ్వదు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాలి. అలాగే కాకుండా మన ఎవరు హార్దిక్ పాండ్యా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మనకి లాస్ట్ లో ఇస్తాడు, సపోర్ట్ ఇస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే. సో విరాట్ కోహ్లీ ఈసారి సెంచరీ చేస్తారని అనుకుంటున్నారు అందరూ కూడా. సో మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్, మనోడు సెంచరీ కొడితే అసలు మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది భయ్య. మనోడు అందుకే కొట్టనివ్వట్లేదు.